ద హిందూ న్యూస్ పేపర్లో లోక్నీతి సిఎస్డిసి పోస్ట్ పోల్ సర్వే అంటే ఎగ్జిట్ పోల్ కూడా కాదు. ప్రీ పోలు, ఎగ్జిట్ పోలు, పోస్ట్ పోల్ అని 3 ఉంటాయి. ప్రీ పోల్ అనేది ఎలక్షన్కి ముందుకు చేసేది. ఎగ్జిట్ పోల్ అనేది ఎలక్షన్ జరుగుతూ ఉండగా చేసేది. అంటే ఎలక్షన్ జరుగుతూ ఉండగా ఆ రోజు ఈవినింగ్ చేసేటువంటి ఎలక్షన్ అయిపోయే రోజు చేసేటువంటి ఎగ్జిట్ పోల్స్. పోస్ట్ పోల్ అనేది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక వారం తర్వాత, 10 రోజుల తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత, లేదంటే రిజల్ట్కి ముందే వారం తర్వాత అట్లా చేసేదాన్ని పోస్ట్ పోల్ సర్వే అంటారు. లోక్నీతి సిఎస్డిసి వాళ్ళు ఒక పోస్ట్ పోల్ సర్వే చేశారట. ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక సర్వే చేశారట. ద హిందూ న్యూస్ పేపర్లో ఆర్టికల్ పబ్లిష్ చేశాడు. అది మీకు లింక్ పెడుతున్నాను. ప్రాబబ్లీ మీరు దాన్ని హిందూ పేపర్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు చదవగలరు అనుకుంటుంది. బట్ నేనైతే లింక్ పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చదవచ్చు దాన్ని. ఓకే, చాలా సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ రాశాడు. అది మరి అతను నిజమా లేదా దాన్ని మనం ఎంతవరకు నమ్మొచ్చు, మనం ఇంక ఈ టైంలో ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేది అని అనవసరం. ఎందుకంటే బ్యాడ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక ప్రతి సర్వేని మనం నమ్మాలి. ఎందుకంటే వాళ్ళు అంత క్లియర్గా చెప్పగలిగినప్పుడు ఇంక అది కరెక్ట్ అనే అనాలి. ఈ సర్వే ప్రకారం చూస్తే చాలా సర్ప్రైజింగ్ కొన్ని ఇష్యూస్ నాకు సర్ప్రైజింగ్ అనిపించినాయి. అవేంటి అంటే, టీడీపీకి ఓటేసినటువంటి కమ్యూనిటీస్ ఏంటి, వైఎస్ఆర్సీపీకి ఓటేసిన కమ్యూనిటీస్ ఏంటి, ఏ కమ్యూనిటీస్ ఏ పార్టీకి ఎక్కువ వేశారు అనేది పోస్ట్ పోల్ సర్వేలో రాశాడు అతను. లోక్నీతి సిఎస్డిసి అనేటువంటి సర్వే అతని ప్రకారం గౌడ్స్ 60% కూటమికి వేశారట. పెద్ద సర్ప్రైజింగ్ ఏం లేదు. గౌడ్లు ఎనివే మన ఆంధ్రప్రదేశ్లో గౌడులు తక్కువ మంది ఉన్నారనుకుంటా. ఇప్పుడు ఉన్న వాళ్ళలో 60% తెలుగుదేశానికి వేశారట. కమ్మాస్ 60% కంటే ఎక్కువ, అంటే 70-80% వరకు కూడా వేసి ఉండొచ్చు. కమ్మాస్ మొత్తం కూడా కూటమికి వేశారని రాశాడు అతను. కాపులు కూడా 60% కంటే పైన కూటమికి వేశారట, కాపులు మొత్తం. సో ఈ 3 మనకి పెద్ద సర్ప్రైజింగ్ లేదు. కమ్మాళ్ళు, గౌడ్స్, కాపులు కూటమికి వేశారు 60% కంటే పైన. అంటే అర్థం జగన్కి 40% కంటే తక్కువ వేశారని అర్థం. సో అది మనం ఎక్స్పెక్ట్ చేసిందే, దాంట్లో పెద్ద సర్ప్రైజ్ లేదు. మోర్ దాన్ బీసీలు ఉన్నారు. బీసీలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎందుకంటే నేను బీసీలకి టికెట్ ఇచ్చాను, సోషల్ జస్టిస్ చేశాను కాబట్టి. బట్ నాకు ఎక్కడో బీసీల మీద ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా ఒక డౌట్ ఉండే. నేను ఎలక్షన్ ముందు కూడా ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశాను. ఏంటంటే బీసీలు ఎంతవరకు నిలబడతారు అనే దాని మీద ఒక పెద్ద డౌట్ ఉంది. ఎందుకంటే వీళ్ళంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. బీసీ కమ్యూనిటీస్ ఎక్కువగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అంటే వాళ్ళు అంటే పేదోళ్ళు కాదు, అలాగని రిచ్ కాదు. నువ్వు పేదోడు అంటే ఒప్పుకోడు, నువ్వు రిచ్ అని అంటే ఆనందపడతారు. బట్ వాళ్ళ దగ్గర యాక్చువల్గా అంత రిచ్ పర్సన్ కూడా అంత డబ్బులు కూడా ఉండవు. అంటే మిడిల్ క్లాస్లో ఉంటారు. మిడిల్ క్లాస్లో ఉన్నప్పుడు ఆశకి రైట్ అనుమానానికి మధ్యలో ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్ని కొట్టుమిట్టాడుతూ ఉంటాయి కదా. అలాగే ఇప్పుడు వీళ్ళు బీసీలో ఉన్నట్టు మెజారిటీ వచ్చిన సమస్య ఏంటంటే, మీరు పేదోళ్ళంటే ఒప్పుకోరు, మీరు అనగారిన వాళ్ళంటే ఒప్పుకోరు. ఇప్పుడు అలాగని మీరు ఏమైనా ఆధిపత్య కులానికి చెందిన వాళ్ళంటే అది కాదు, మధ్యలో ఉంటారు బీసీలు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి పెత్తందారులకి అని అన్నప్పుడు మాకు సంబంధం లేదా అనుకున్నారు బీసీలు. పేదలంటే మేం కాదు కదా అనుకున్నారు, పెత్తందారులు అంటే వాళ్ళు కదా అనుకున్నారు, మమ్మల్ని పట్టించుకోలేదు అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అంటే పేదలంటే బీసీలు కూడా పేదలని జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. బట్ వాళ్ళు అర్థం చేసుకోలేదు అది బీసీలు. మోరోవర్ సోషల్ జస్టిస్ అని అన్నప్పుడు కూడా అది మాకు సంబంధం లేదనుకున్నట్టున్నారు బీసీలు. సో ఇది బీసీలకి సంబంధించి అది డౌట్ఫుల్గా ఉంది. ఇప్పుడు వీళ్ళకి ఏం చేస్తారంటే బీసీలు కూడా మోర్ దాన్ 50%, 50-60% మధ్యలో బీసీలు కూటమికి వేశారట. 50-60% అంటే బీసీలు మొత్తమేమి జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపోలే. అంటే 50-60% మధ్యలో అంటే ఒక 40-50% మధ్యలో జగన్ పడ్డాయని అర్థం. కమ్మ, గౌడు, కాపులు 60% ఎక్కువ వేస్తే బీసీలు 50-60% వేశారు. మెజారిటీ ముగ్గిన. బట్ జగన్ గారికి కూడా 40+ % బీసీలు ఓటేశారని అర్థం. ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే 3 కమ్యూనిటీస్ రాశాడు, మెజారిటీ కూటమికి వేశారట.
అది మాల, మాదిగ, ఎస్టీ కులాలకు సంబంధించిన ఈ 3 కులాలు మాల, మాదిగ, ఎస్టీ కూడా మెజారిటీ కూటమికి వేశారని లోక్నీతి సర్వేలో రాశాడు అతను. జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ నుంచి కూడా ఎస్సీ కమ్యూనిటీ నా వైపుకు ఉంటుంది, ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అన్నప్పుడు కనీసం ఎస్సీ ఎస్టీలను అర్థం చేసుకుంటారు సార్. బీసీలు అంటే మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, కనీసం ఎస్సీ ఎస్టీలను అర్థం చేసుకుంటారా అనేటువంటి ఆశావాదంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు. బట్ చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. అంటే మాల, మాదిగ కమ్యూనిటీలు కూడా 50% కూటమికి ఎక్కువ వేశారు. 50 to 50 కంటే ఎక్కువ వేశారు. అంటే 52-53% వేశారంటే జగన్ గారికి ఒక 47-48 వేసి ఉంటారు. బట్ 1 or 2% ఎక్కువ కూటమికి ఇవ్వబడ్డాయి మాల, మాదిగ కమ్యూనిటీకి సంబంధించి. ఇక్కడ మాదిగ కమ్యూనిటీ వాళ్ళు మెజారిటీ వేశారంటే మనం కొద్దిగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ ప్రస్తావన తీసుకొచ్చారు. సరే, ఇప్పుడు ఆ వర్గీకరణ ప్రస్తావన తీసుకొచ్చినా వాళ్ళకి ఎక్కువ కాలం పట్టదు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి స్టేట్మెంట్, మోసపూర్వమైన స్టేట్మెంట్, వాళ్ళకి ఎక్కువ కాలం పట్టదు. ఇప్పుడు గెలిచారు కదా, ఇప్పుడు ఎలాంటి మాదిగ సహోదరులు అందరూ వెళ్ళి ఇదిగోండి జిల్లాల వారికి వర్గీకరణ చేస్తామని మీరు ప్రసంగం ఇచ్చారు కదా ఎలక్షన్ ప్రామిస్ అప్పుడు, రేపొద్దు నుంచి మీరు వర్గీకరణ చేసి జిల్లాల వారీగా ఏ జిల్లాలకు ఆ జిల్లాలకు వర్గీకరణ చేయండి అని మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అడిగారు అనుకోండి, మాదిగలు మొత్తం పోయి ఆయన ఏమంటాడు, అదే కోర్టులో ఉంది కదా, మనం కోర్టు కోసం వెయిట్ చేద్దాము, జడ్జిమెంట్ కోసం వెయిట్ చేద్దాము, నేనున్నాను, మీకు చేస్తాను, నేనున్నాను కదా మిమ్మల్ని చూసుకోవడానికి అని అంటారు చంద్రబాబు నాయుడు గారు. నేనున్నప్పుడు మరి చేయండి అంటే కోర్టు కోసం వెయిట్ చేద్దాం అని అంటాడు, కోర్టులో ఉంది కదా అంటారు. మరి కోర్టులో ఉన్నదాన్ని మీరు ఎలక్షన్ ప్రామిసెస్కి ఎలా చేశారని కదా నేను ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ రాసింది చంద్రబాబు నాయుడు గారికి. అది కోర్టులో ఉంది, కోర్టులో ఉన్నదాన్ని ఒక రాజకీయ నాయకుడు చేయలేడు, దాన్ని ఎలక్షన్ ప్రామిస్ చేయడం అనేది ఇల్లీగల్ అని నేను అప్పుడు ఎలక్షన్ కమిషన్ లెటర్ రాసింది. అంతే తప్ప వర్గీకరణకు వ్యతిరేకంగా నేనేం రాయలే, వర్గీకరణ చేయొద్దని నేను అంటలా. ఎందుకంటే మన ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, మాలలో ఒకటి చెప్తున్నారు, మాదిగలో ఒకటి చెప్తున్నప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ని కోర్టు పరిధిలోకి తీసుకెళ్ళాం. కోర్టు పరిధిలోకి తీసుకెళ్ళినప్పుడు కోర్టులు నిర్ణయిస్తాయి ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ అనేది. మనం కోర్టు కోసం వెయిట్ చేయాలి. ఈ మధ్యలో రాజకీయ నాయకుడు నేను వర్గీకరణ చేస్తాననేది పొరపాటు, తప్పు అని నేను అని నేను రాశాను. సరే, మాదిగలు వర్గీకరణ అన్నారు కాబట్టి మెజారిటీ టీడీపీకి వేశారంటే అర్థం ఉంది. ఇతని ప్రకారం మాలలు కూడా మెజారిటీ టీడీపీకి వేశారు అంటే మెజారిటీ వర్గీకరణ చేస్తానన్నా కూడా మాలలు ఎక్కువగా కూటమికి వేశారని లోక్నీతి సర్వే అతను చెప్తున్నాడు. చాలా సర్ప్రైజింగ్గా ఉంది. అంటే ప్రాబబ్లీ మరి ఎలాంటి సర్వే వాళ్ళు చేశారో ఇంతవరకు యాక్యురేట్ మనకు తెలియదు కానీ, బట్ ఇతను హిందువులు రాసినటువంటి ఆర్టికల్ ప్రకారం పోస్ట్ పోల్ సర్వే చెప్పడం మాలలు కూడా మెజారిటీ 1 or 2% ఎక్కువగా కూటమికి వేశారట జగన్మోహన్ రెడ్డి గారికి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి 40% షేర్ వచ్చింది. ఈ 40% షేర్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది రాశాడు అతను. 40% షేర్ ఎలా వచ్చింది జగన్మోహన్ రెడ్డికి అంటే చాలా సర్ప్రైజింగ్ ఫిగర్స్ ఇచ్చాడు. ఏంటంటే అప్పర్ కమ్యూనిటీస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి పెత్తందారులకి ఇద్దామన్నా సరే అప్పర్ కమ్యూనిటీస్ మెజారిటీగా జగన్కి వేశారట. ఇదేంటి మరి కమ్మోళ్ళు వేసినప్పుడు, గౌడ్లు వేసినప్పుడు ఇక మిగిలింది అప్పర్ కమ్యూనిటీస్ ఎవరు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అదే క్వశ్చన్ మార్క్ నాకు వచ్చింది. ప్రాబబ్లీ అతను క్లియర్గా రాలా. అప్పర్ కమ్యూనిటీస్ అని ఒక హెడ్డింగ్ పెట్టాడు, ఈ అప్పర్ కమ్యూనిటీస్ ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి వేశారన్నాడు. ఆ అప్పర్ కమ్యూనిటీస్ ప్రాబబ్లీ వైశ్య కులస్తులు కానీ, బ్రాహ్మణ కులస్తులు కానీ, మేబీ బలిజ లాంటి కొన్ని కులాలు ఉన్నాయి కదా, బలిజ ఇట్లాంటి కొన్ని కులాలు, నాయుడు ఇట్లాంటి ఏమైనా కొన్ని కులాలు ఉన్నాయి, ఓసీలుగా పరిగణించబడే కులాలు, బహుశా అవే ఉండొచ్చేమో. ఆ కులాలు ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి వేశారని రాశాడు. మనం చెప్పలేం, బ్రాహ్మణ్స్ ఎక్కువగా బీజేపీకి వేస్తారు. వైశ్య కులస్తుల్లో కూడా మరి ఎక్కువ కూటమికే వేశారు. మరి ఈ అప్పర్ కమ్యూనిటీస్ ఎవరు, మరి అతను రాసినటువంటి ఈ లోక్నీతి సర్వే చేసిన అప్పర్ క్యాస్ట్లు వైఎస్ఆర్సీపీకి వేశారు ఎక్కువ మంది అని రాశాడు అతను. ఓకే, ఆర్టికల్ లింక్ ఇస్తున్నా, చదవండి మీరు. రెండో వర్గము జగన్మోహన్ రెడ్డి గారికి వేసింది రెడ్డి వర్గం అండి. మెజారిటీ రెడ్డి వర్గం జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి వేశారట రెడ్డి వర్గం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రెడ్డిల్లో మనం అట్లీస్ట్ 80-90% మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు వైఎస్ఆర్సీపీకి, ఎందుకంటే రెడ్డి కమ్యూనిటీ నుంచి. బట్ 60% కంటే ఎక్కువ వేశారట జగన్మోహన్. అంటే ఒక 10-15%, 100% అయితే షేర్ దాటిపోయింది. రెడ్డిలు కూడా క్రాస్ చేశారు రెడ్డిలు కూడా అనేది మనం. బట్ ఏదేమైనా సరే రెడ్ల మెజారిటీ
వైఎస్ఆర్సీపీకి వేశారని రాశాడు దీంట్లో. ఇది ఇక మూడోది వాళ్ళు చెప్పింది ముస్లిం కమ్యూనిటీ కూడా ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీకి వేశారట. మోర్ దాన్ 60-70% ముస్లిం ఓట్లు వైఎస్ఆర్సీపీకే పడ్డాయట. కానీ ఇక్కడ క్వశ్చన్ మార్క్, అంటే ఈవీఎం మ్యానిపులేషన్ జరిగిందని కొంతమంది అంటున్నారు కదా. ఈ ఈవీఎం మ్యానిపులేషన్ జరిగింది అనే దానికి జనరల్గా మనం దాని జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఈవీఎం మ్యానిపులేషన్ జరిగిందని మనం ఈవీఎం మీద వేస్తే మన తప్పులు సరిదిద్దుకోము. ఈవీఎం మ్యానిపులేషన్ జరిగిందని దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఈవీఎం మ్యానిపులేషన్ జరిగిందంటే ఇప్పుడు మళ్ళీ ఈ నాయకులందరూ మా తప్పేం లేదు, మేమేం తప్పు చేయలేదు, ఈవీఎం మ్యానిపులేషన్ వాళ్ళు ఓడిపోయామని మిమ్మల్ని మీరు సర్దిపుచ్చుకుంటే మీరు మళ్ళీ తప్పులను సరిదిద్దుకోలేరు. సో ఈవీఎం అనేది పక్కన పడేసి మనం ఏదో తప్పు చేసామని అనుకుంటే మన తప్పులు సరిదిద్దుకుంటాం. కాబట్టి ఈవీఎం మ్యానిపులేషన్ అనేదాన్ని మనం నమ్మకపోయినా ప్రస్తావన ఎందుకు చేస్తున్నానంటే, ఇక్కడ ముస్లింలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కూటమి వాళ్ళు గెలిచారు. 3 ఎమ్మెల్యేలు గెలిచారు. 3 ముస్లిం ఎమ్మెల్యేలు, 3 కూడా కూటమి తరపు నుంచి గెలిచారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి ఒక కూటమికి 3 ముస్లిం ఎమ్మెల్యేలు గెలవటం, నేను ముస్లిమ్స్కి అండగా ఉంటాను అని క్లియర్గా స్టాండ్ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం ఏరియాలో ఓడిపోవటం అనేది అనుమానానికి తావిస్తుంది. అది భయంకరమైనటువంటి తప్పులు చేసైనా ఉండాలి, లేదంటే ఈవీఎంకి సంబంధించిన అనుమానాలైనా ఉండొచ్చు. బట్ ఏదైనా సరే ఈవీఎం మ్యానిపులేషన్ పక్కన పడేయండి. ముస్లిమ్స్ ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డికి వేసినా సరే ఆ ముస్లిం ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం కూటమిని గెలిచారు. రాష్ట్రం మొత్తం మీద ఎక్కువ ముస్లిమ్స్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అని లోక్నీత్ సర్వే అతను చెప్తున్నాడు. ఇక 4వ వర్గం జగన్మోహన్ రెడ్డి గారికి వేసింది క్రిస్టియన్ వర్గం అట. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం, ఇక్కడ ఒక అనుమానం యొక్క దీంట్లో మాదిగలు 50% కంటే ఎక్కువ కూటమికి వేశారు, క్రైస్తవులు ఎక్కువగా జగన్కి వేశారని రాశాడు. ఇప్పుడు ఈ మాదిగల్లో ఎక్కువగా క్రైస్తవులు ఉంటారు. అంటే ఇప్పుడు తను ఏమైనా డివైడ్ చేశాడా, రిలీజియన్ వైపు డివైడ్ చేశాడా, లేదంటే అప్పర్ కమ్యూనిటీలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ తీసుకున్నాడా మనకు తెలియదు. అంటే ప్రాబబ్లీ నా అర్థం ప్రకారం ఏంటంటే మాదిగలు కూటమికి ఎక్కువ వేశారు అని అంటే కమ్యూనిటీ వైజ్గా కూటమికి ఎక్కువ వేసి ఉంటారు. ఇక్కడ క్రిస్టియన్స్ ఎక్కువ మంది జగన్కి వేశారు అని అంటే మేబీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్, అప్పర్ కమ్యూనిటీలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్, బీసీలో ఉన్న కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అయి ఉండొచ్చు. వాళ్ళు ఎక్కువ మంది జగన్ వైపుకి మొగ్గారు అని అర్థం. సరే, ఏదేమైనా ఇక్కడ దీంట్లో సర్ప్రైజింగ్ ఏంటంటే మాదిగలు కూటమికి వెళ్ళటానికి సర్ప్రైజింగే. బట్ కొద్దిగా అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ఆయన ప్రస్తావన తీసుకొచ్చాడు వర్గీకరణ సంబంధించి, సరే అనుకోవచ్చు. మాల కమ్యూనిటీ ఎక్కువ వేశారంటే సర్ప్రైజింగ్. ఎస్టీలు ఎక్కువగా కూటమికి వేయటం అనేది, ఈ రెండు చాలా సర్ప్రైజింగ్ ఇష్యూస్. అంటే నాకు ఇంతవరకు కూడా ఏంటంటే ఈవీఎం మ్యానిపులేషన్ జరిగింది అని అంటే ఒకవేళ పాసిబిలిటీ ఉంటే ఇప్పుడు మ్యానిపులేట్ చేసినట్టు 2029లో చేయడం ఏంటి గ్యారంటీ? ఇప్పుడు మ్యానిపులేట్ చేసి వడగొట్టిన వాళ్ళు మళ్ళీ 2029లో కూడా మళ్ళీ అదే చేస్తే అని ఎక్కడో డౌట్ ఉండే. బట్ ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, ఈ పోస్ట్ పోల్ సర్వేలు చూసిన తర్వాత మ్యానిపులేషన్ లేదు, ఏం లేదు. ప్రజలు క్లియర్గా షిఫ్ట్ అయ్యారు. ఆ షిఫ్ట్ అయిన వాళ్ళు బ్యాక్ తెచ్చుకోవడం చాలా ఈజీ అని అనిపిస్తుంది ఇతని ప్రకారం. ఇతను ఏమంటే ఎస్టీలు 60% కూటమికి వేశారన్నాడు, మాదిగలు 60% కూటమికి వేశారంటున్నాడు, మాలలో ఒక 50-51% కూటమికి వేసాడని రాస్తున్నాడు. కాబట్టి ఆ 3 కమ్యూనిటీస్ని బ్యాక్ వైఎస్ఆర్సీపీకి తెచ్చుకోవటం 2029 కల్లా చాలా ఈజీ. ఆ 3 కమ్యూనిటీస్ త్వరగా డిసప్పాయింట్ అవుతారు. వాళ్ళు ఏదో ఆశ పెట్టుకొని వెళ్ళారు, ఏదో ఆశ చూసి వెళ్ళారటు, వాళ్ళపై ఎక్కువ కాలంగా సాటిస్ఫాక్షన్లో ఉండలేరు. దే విల్ కమ్ బ్యాక్ టు వైఎస్ఆర్సీపీ ఇన్ 2029. ఈ 3 కులాలు, ఎస్టీలు, మాదిగ కమ్యూనిటీస్ ఎవరైతే కూటమికి వేశారో దే విల్ కమ్ బ్యాక్ టు వైఎస్ఆర్సీపీ ఇన్ 2029. మీ ఓట్ షేర్ మీరు ఈజీగా రివర్ట్ చేసుకోవచ్చు అనేది నాకు అనిపిస్తుంది చూసినప్పుడు. ఓకే, నాట్ ఓన్లీ దాట్, కాపులు కూడా కొంతమంది మళ్ళీ మీరు ఎందుకు కాపులు అటు షిఫ్ట్ అయ్యారు అనే దాన్ని మీరు ఎక్కువ తీసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చేస్తారని ఒక ఆశతో వెళ్ళారేమో. ఆయన ఫస్ట్ టైం ఆయన చెప్పినట్టు విన్నారనుకోండి, ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు అనుకున్న జరిగిందా లేదా తెలిసిపోయింది. సో హౌ లాంగ్ దే విల్ కీప్ దట్ ఇంటాక్ట్ విత్ పవన్ కళ్యాణ్ అనేది మనకి చూడాలి. ఓకే, సరే, ఇంక కమ్మ గౌడ్స్, గౌడ్స్ తెలియదు మరి. కమ్మ అంటే ఇంక మెజారిటీ ఏం జరిగినా జరగకపోయినా అటే ఉంటారు కాబట్టి ఎక్కువగా కమ్మాలి. సో బీసీలు, మాదిగ ప్లస్
కాపు ఈ 4 కులాలు మెజారిటీ మోర్ దాన్ 60% కూటమి కేసీఆర్ కాబట్టి భారీ మెజారిటీతో గెలిచారు. 60 లక్షలు, 70 లక్షలు, 90 లక్షలు మెజారిటీ వస్తే ఎందుకు వచ్చింది ఇంత మెజారిటీ? ఈవీఎం మ్యానిపులేషన్ జరిగిందా అని అనుమానం వచ్చింది. బట్ ఈ లోక్నీత్ సర్వే వాడు చేసిన ప్రకారం కులాల ప్రకారం వేశాడు. నేను రీసెర్చ్ చేశాను, కులాల ప్రకారం పోస్ట్ పోల్ సర్వే ఎలక్షన్ అయిపోయిన తర్వాత చేశాను. ఇది వీళ్ళు ఇట్లా వేసారంటే కంప్లీట్గా ఇది యాంటీ ఇన్కంబెన్సీ ఉంది జగన్ గారి మీద. సో వాళ్ళు అటు వేసారు. వాళ్ళందరూ 2029 బ్యాక్ తెచ్చుకోవటం ఈజీయే. లెట్ us ట్రై టు బ్రింగ్ దెమ్ బ్యాక్ టు వైఎస్ఆర్సీపీ. థ్యాంక్ యూ.